చాలామంది ప్రతిరోజు ఇదే ఫీలింగ్‌తో ఉంటారు. నేను పని చేయాలి, చదవాలి కానీ చేయలేకపోతున్నా. అందుకే వాళ్ళు తాము లేజీ అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నువ్వు లేజీ అయితే ఏ పని అయినా చేయలేకపోవాలి. కానీ నువ్వు కొన్నిసార్లు చేస్తావు, కొన్నిసార్లు ఆగిపోతావు. అంటే నీలో సమస్య లేజినెస్ కాదు, ఇన్‌కన్సిస్టెన్సీ. నీ బ్రెయిన్ యొక్క ప్రధాన పని ఏంటో తెలుసా? నీకు బతకడానికి ఎనర్జీ సేవ్ చేయడం. అది కష్టం అనిపించే పనులను ఎప్పుడూ అవాయిడ్ చేస్తుంది. అందుకే నువ్వు చదవాలనుకున్నప్పుడు ఫోన్ ఆకర్షిస్తుంది. వర్క్ చేయాలన్నప్పుడు నిద్ర వస్తుంది లేదా రీల్స్ చూడాలి అని అనిపిస్తుంది. ఇది నీ తప్పు కాదు, కానీ నీ కంట్రోల్‌లోనే ఉంది. ఇంకో విషయం గమనించు. నీ బ్రెయిన్ ఇన్‌స్టాంట్ ప్లెజర్ కోరుకుంటుంది. రీల్స్, సోషల్ మీడియా ఇవన్నీ ఈజీ డోపమైన్ ఇస్తాయి. కానీ చదువు, పని ఇవి డిలేడ్ రివార్డ్‌గా ఇస్తాయి. అందుకే నీ మైండ్ ఎప్పుడూ ఈజీ ఒపీనియన్ వైపు వెళ్తుంది. మరి ఇది మార్చడానికి 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. మొదటిది 5 మినిట్స్ రూల్. నేను 5 నిమిషాలు మాత్రమే చేస్తాను అని స్టార్ట్ చెయి. స్టార్ట్ అయిన తర్వాత కొనసాగించడం ఈజీ అవుతుంది. రెండవది ఫోన్ డిస్టెన్స్ రూల్. పని చేసే టైంలో ఫోన్ నీ చేతికి దూరంగా ఉంచు. కనిపిస్తే డిస్ట్రాక్షన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని గుర్తుపెట్టుకో. మూడవది సింగిల్ టాస్క్ రూల్. ఒకేసారి పని మాత్రమే చేయి. మల్టీ టాస్కింగ్ అంటే ఫేక్ ప్రొడక్టివిటీ అని గుర్తుంచుకో. నీ బ్రెయిన్ నీ ఎనిమీ కాదు బ్రదర్. కానీ ఇది డిసిప్లిన్ లేకుండా నిన్ను కంట్రోల్ చేస్తుంది. నీ బ్రెయిన్ నీ సేవకుడుగా కావాలి, యజమాని కాదు. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. మరి ఈ కంటెంట్ ఎలా ఉందో, మీకు ఉపయోగపడుతుందో లేదో కూడా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి.